ఈ అమ్మాయి ఎవరు? ఇతని జీవితంలో ఏం జరిగింది? మీరు చెప్పిన మందులన్నీ తీసుకొచ్చాను. మా నాన్నకు ఆపరేషన్ అయ్యాక ముందులాగే వ్యాన్ నడుపుతారు కదా, ఎందుకంటే మా నాన్న వ్యాన్ నడిపే మా ముగ్గురు అన్నయ్యల్ని చదివిస్తున్నారు. దిగులు పడకు బాబు, మీ నాన్న త్వరలోనే కోలుకుని మీ అన్నలు ముగ్గురిని పెద్ద పెద్ద చదువులు చదివిస్తాడు. ఎక్కడి నుంచి వచ్చిన మాకు ఉండడానికి చోటిచ్చి కన్న తల్లిలా చూసుకుంటున్నారు. మీకు నేను నా పిల్లలు ఎంతో రుణపడి ఉన్నాను. డాక్టర్, ఆపరేషన్ చేయాలి కదా, మందు కొడుతున్నారేంటి? అంతా నాకు తెలుసు. నువ్వు వెళ్ళి ఆపరేషన్ చేయడం రెడీ చేయి. డాక్టర్, డాక్టర్, మీరు మందు కొట్టి తప్పుగా ఆపరేషన్ చేయడం వల్ల పేషెంట్ ఎడం చేయి చచ్చుబడిపోయింది. మందు కొట్టి ఆపరేషన్ చేసినందువల్ల చెయ్యి కదా చచ్చుబడిపోయింది, ప్రాణం పోయింది. అంతా నేను డబ్బు ఇచ్చి సరి చేస్తాను, నువ్వు పో. నా చెయ్యి పడిపోయినందుకు నాకు బాధ లేదురా. నా పిల్లలకి చదువు లేకుండా చేసావు కదరా. నీలోంటి డాక్టర్ని ప్రాణాలతో వదలకూడదురా. నిన్ను నేను చంపేస్తాను. నేను వదలనురా. హలో, పోలీస్ స్టేషన్. అయ్యా కొట్టకండి అయ్యా, నేనే తప్పు చేయలేదయ్యా. అయ్యా కొట్టకండి అయ్యా. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. నేరం మోపబడ్డ బ్రహ్మనాయుడు మద్యం సేవించారని, గవర్నమెంట్ డాక్టర్ మీద చేయి చేసుకున్నారని సాక్ష్యాధారాలతో నిరూపించబడినది. అందువల్ల నేరస్తుడికి 6 మాసాలు కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడమైనది. రాజా, ఏం చేయబోతున్నా? వాళ్ళని చంపబోతున్నాను. నాశనం చేయడం తేలికే, కానీ సృష్టించడమే కష్టంరా. ఒక డాక్టర్ ప్రాణాలు పోసే బ్రహ్మగా ఉండాలి. ఒక వకీల్ న్యాయాన్ని కాపాడే విష్ణువులా ఉండాలి. ఒక పోలీస్ అన్యాయాన్ని అంతం చేసే శివుళ్లా ఉండాలి. మా ఇంటి నుంచి ఒక మంచి పోలీస్, ఒక లాయర్, ఒక డాక్టర్ తయారవ్వాలి. ఇక మీదట నువ్వు వాళ్ళకి తమ్ముడివి కాదు, తండ్రివి. నువ్వు నా ఆశ నెరవేరుస్తావని నమ్మకంతో నేను ఏం బాబు, అన్నలందరూ ఊరికెళ్ళిపోయారు. ఇక నీకు ఎవరూ లేరనుకుంటున్నావా? ఈ ఊర్లో నీ కోసం మేమున్నాం బాబు. ఇక నుంచి నేనే నీ బామ్మని. ఇదిగో నా మనవరాలు లక్ష్మి, నీ తోడబుట్టని చెల్లెల్లాంటి తనుకో. ఏం బాబు, పెద్ద పెద్ద చదువులు చదివించడానికి మీ అన్నల్ని పట్నం పంపించావు. డబ్బు కోసం ఏం చేస్తావు? మా నాన్నగారి ఆశీర్వాదము ఆ సుబ్రహ్మణ్య స్వామి నాతో ఉన్నంత వరకు అంతా మంచి జరుగుతుంది. ఏ పెద్ద స్వామి, ఏ చిన్న స్వామి, ఏ సింగస్వామి, రంగస్వామి, గురుస్వామి, మునుస్వామి, రామస్వామి, కృష్ణస్వామి, వెంకటస్వామి, శంకరస్వామి, అందరూ వచ్చేయండి రా.
అయ్యా సామి వల్లీసా అనుకున్నదయ్యిందని ఒక్కేసా తిరుమల తిరుపతి వెంకటేశ కోరింది జరిగింది శ్రీనివాస అరే నన్ను మించు యోగం ఇంకా ఎవరికున్నది నా అన్నల ముగ్గురితోనే నాకు లోకమున్నది అరే నన్ను మించు యోగం ఇంకా ఎవరికున్నది నా అన్నల ముగ్గురితోనే నాకు లోకమున్నది అయ్యా సామి వల్లీసా అనుకున్నదయ్యిందని ఒక్కేసా సుబ్రహ్మణ్య స్వామి గుడికి కావళ్లను మోసుకెళ్లి తీర్చుకున్నా నేను ముగ్గుల్ని స్వామి ఇచ్చాడు రా నాకు వరాల్ని కాణిపాకం వినాయకుడి గుళ్ళో 100 కొబ్బరికాయలు పుట్టి మొక్కు తీర్చుకుంటారా నేను అడిగినవన్నీ ఇచ్చిన దేవుడురా నా కష్టాలన్నీ నేటితోటి తీరిపోయేరా సరికొత్తగా నేడు జీవితమే మారిపోయేరా నా తోడబుట్టిన అన్నయ్యలు ముగ్గురేనురా ఆ ముగ్గురికి లోకంలో నా ఎదురే లేదురా నిన్ను మించు మంచివాడు లేనే లేడురా నువ్వు తమ్ముడు కాదు ఈ అన్నలకు తల్లి తండ్రిరా నిన్ను మించి మంచివాడు లేనే లేడురా నువ్వు తమ్ముడు కాదు ఈ అన్నలకు తల్లి తండ్రిరా అయ్యా సామి వల్లీసా అనుకున్నదయ్యిందని ఒక్కేసా చిన్న కేసు పెద్ద కేసు దొంగ కేసు హత్య కేసు మా అన్నకు పీసు పీసురా అన్న పోలీసుల్లో మాసు మాసురా చట్టాలని కాపాడుతాడు న్యాయస్థానం పాలిస్తాడు తను పట్టిందే కేసు కేసురా అన్న వాదనలో నా పాసు పాసురా ఏ పేదోళ్లకు ఉచితంగానే వైద్యం చేస్తాడు ప్రాణం పోసే దేవుడు లాంటి అన్నే వచ్చాడు నే కన్న కలలన్నీ నిజమాగేరా ఇప్పుడే నా నమ్మకము రుసువాగేరా నిన్ను మించు మంచివాడు లేనే లేడుగా నువ్వు తమ్ముడు కాదు ఈ అన్నలకు తల్లి తండ్రిరా నిన్ను మించి మంచివాడు లేనే లేడుగా నువ్వు తమ్ముడు కాదు ఈ అన్నలకు తల్లి తండ్రిరా అయ్యా సామి వల్లీసా అనుకున్నదయ్యిందని ఒక్కేసా